హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. ఈరోజు మనం 3 జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లోని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పర్టైన్స్ టు. సో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ అంశానికి సంబంధించింది అన్నటువంటిది క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్స్ మీకు ముందే కనిపిస్తున్నాయి, నో ప్రాబ్లం. సో మనము జిఎస్టీ డే అని జూలై 1 జరుపుకుంటామని చెప్పి మాట్లాడుకున్నాం. ఎందుకు? జూలై 1, 2017 నాడు జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి. సో ఈ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు? 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. Who has been appointed as new Vice Chief of Indian Air Force? సో హూ ఈజ్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆర్కేఎస్ భదౌరియా గారు, మనకు తెలుసు. అయితే వైస్ చీఫ్గా వివేక్ రామ్ చౌదరి గారిని ఇటీవల అపాయింట్ చేశారని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. సో అపాయింట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో ఎప్పుడు అడుగుతూ ఉంటారు. విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్ మోడల్? లాభాపేక్ష లేనటువంటి హాస్పిటల్ మోడల్ని ఏ ఆర్గనైజేషన్ ఇటీవల రిలీజ్ చేసింది అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ యొక్క హెల్త్ మెంబర్ అయినటువంటి వికే పాల్ గారు రిలీజ్ చేశారని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్స్ కాస్ట్ కంటైనింగ్ మెజర్స్ ఎలాంటివి తీసుకుంటున్నారు, వాటిని ఇతర హాస్పిటల్స్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్స్ని ఏ రకంగా ఇంకా అభివృద్ధి చెందించాలి, ఎందుకంటే అవి కోవిడ్-19 లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు పేద మధ్యతరగతి వర్గాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ రన్నింగ్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా? భారతదేశంలో చాలా ప్రాచీన కాలంలో మొదలయ్యి ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నటువంటి వార్తాపత్రిక ఏది అన్నటువంటిది క్వశ్చన్. విచ్ ఈస్ దట్ న్యూస్ పేపర్? ముంబై సమాచార్. దీన్ని బాంబే సమాచార్గా మొదలుపెట్టారు, ముంబై సమాచార్గా ఆ తర్వాత పేరు మార్చారు అని చెప్పి మాట్లాడుకున్నాం. సో వాట్ ఈస్ దిస్? ముంబై సమాచార్. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ రన్నింగ్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా. ఇది 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇటీవల. సో అందువల్ల ఇది వార్తల్లో నిలిచింది. ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ ఇండెక్స్ 2021. స్టార్టప్ ఈకోసిస్టమ్ అంటే క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. అంకుర వ్యవస్థలకు ఉండాల్సినటువంటి సరైనటువంటి ఎన్వైర్న్మెంట్ ఉందా లేదా, దాన్నే స్టార్టప్ ఈకోసిస్టమ్. గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ ఇండెక్స్ 2021కి సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. సో వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్? ఇండియా 20వ స్థానంలో నిలిచిందని మాట్లాడుకున్నాం. గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ని రిలీజ్ చేసేటువంటి వ్యవస్థ లేదా సంస్థ ఏది? స్టార్టప్ బ్లింక్. ఈ నివేదిక ప్రకారం మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సెకండ్ ప్లేస్లో యూకే ఉందని చెప్పి డిస్కస్ చేసాం. ఇందాక ముంబై సమాచారం మాట్లాడుకున్నాం కదా, మరి ముంబై సమాచార్ని ఎవరు స్టార్ట్ చేశారు? సో ఎవరు స్టార్ట్ చేశారు? ఫర్దుంజీ మార్జుబాన్. సో ఫర్దుంజీ మార్జుబాన్ అనేటువంటి పార్సీ బిజినెస్ మ్యాన్ స్టార్ట్ చేశాడు 1822లో. అందుకే ఇప్పుడు ఇది 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1822లో స్టార్ట్ చేశారు. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ? సో సిబిఐ యొక్క స్పెషల్ డైరెక్టర్ పోస్ట్ రాకేష్ ఆస్థానా గారు రిటైర్ అయినప్పటి నుంచి అలాగే ఖాళీగా ఉందని చెప్పి మాట్లాడుకున్నాం. అందువలన ఇప్పుడు ప్రవీణ్ సిన్హా గారిని అపాయింట్ చేశారు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లే అపాయింట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని అపాయింట్మెంట్స్ మనం ఇటీవల ఏం మాట్లాడుకున్నాం? యాక్టింగ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఉన్న ఒకే ఒక్క విజిలెన్స్ కమిషనర్ని అపాయింట్ చేశారు. ఎవరైనా సురేష్ ఎన్ పటేల్ గారు. అదేవిధంగా వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా ఎవరిని నియమించారు? కర్ణం మల్లీశ్వరి. సో ఇలాంటి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాలి. తీరత్ సింగ్ రావత్ రిజైన్స్. మనము తీరత్ సింగ్ రావత్ గారి గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లోని ఎక్స్ప్లెయిన్డ్ పేజ్లోని ఐటమ్ తీసుకుని ఆ రోజు క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఏమని డిస్కస్ చేశాం? తీరత్ సింగ్ రావత్ గారు 6 నెలల పీరియడ్ ఏదైతే ఉందో, ఈయన ఎందుకు ఎమ్మెల్యే కాదు, అండ్ ఉత్తరాఖండ్కి ఎమ్మెల్సీ లేదు. ఎందుకు? విధానసభ ఉంది కానీ విధాన పరిషత్ లేదు, శాసన మండలి లేదు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి. అందువలన తీరత్ సింగ్ రావత్ గారి 6 నెలల సమయం పూర్తయితే ఆయన సీఎంగా ఉండడానికి అర్హుడు కాడు. బట్ అక్కడ 2 మినహాయింపులు ఉన్నాయని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. ఏమిటా మినహాయింపులు? ఏ చట్టం ద్వారా ఆ మినహాయింపు లభిస్తుంది? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 151A ప్రకారం
6 నెలలలోపు ఆ, ఎన్నికలు జరపకుండా ఉండడానికి 2 ఎక్సెప్షన్స్ ఏంటి అంటే, ఒకటి సరైనటువంటి కండిషన్స్ లేవు, ఎన్నికలు జరిపేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్తో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేసి జరపకుండా ఉండొచ్చు. 2, ఇంకా రిమైనింగ్ టర్మ్ 1 ఇయర్ కంటే తక్కువ ఉంది. ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఇప్పుడు 1 ఇయర్ కంటే చాలా తక్కువగా ఉంది సమయం, అందువలన కూడా ఎలక్షన్ జరపకుండా ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇలాంటి ఎక్సెప్షన్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అయినటువంటి ఆర్టికల్ 164(4)ను చూపించి ఆయన రాజీనామా చేశారు. మరి ఉత్తరాఖండ్ సీఎం రాజీనామాను ఎవరికి సబ్మిట్ చేశారు? ఆ రాష్ట్ర గవర్నర్కి. హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్? గవర్నర్ బేబీ రాణి మౌర్య. సో బేబీ రాణి మౌర్య గారికి సబ్మిట్ చేశారు తీరత్ సింగ్ రావత్ గారు. అయితే నిజానికి ఈయన సెప్టెంబర్ 5 వరకు ఉండేటువంటి వెసులుబాటు ఉంది. ఆయనకు అంతవరకు కూడా పదవీ కాలం అంటే 6 నెలల సమయం ఉంది. ఈలోపు ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ కావాల్సి ఉంది. కానీ ఎలక్షన్స్ జరిపేటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇప్పుడు నేను రిజైన్ చేస్తున్నాను రాజ్యాంగంలోని 164(4) అధికరణ ప్రకారం అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఇప్పుడు ఉత్తరాఖండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉత్తరాఖండ్లోని ఇంకొక న్యూస్ ఐటమ్ చూద్దాం. బ్లాక్ బెల్లీడ్ కోరల్ స్నేక్స్. బ్లాక్ బెల్లీడ్ కోరల్ స్నేక్స్ని శాస్త్రవేత్తలు ఉత్తరాఖండ్ అడవుల్లో చరిత్రలో మొట్టమొదటిసారి కనుక్కున్నారు. అయితే ఉత్తరాఖండ్ అడవుల్లో ఎక్కడ కనుక్కున్నారు అంటే ముస్సోరీ ఫారెస్ట్ డివిజన్లో, ముస్సోరీ ఫారెస్ట్ డివిజన్లోని బెనాగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, బెనాగ్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో కనుగొన్నారు బ్లాక్ బెల్లీడ్ కోరల్ స్నేక్స్ని. ఇది ఏ ఫ్యామిలీకి చెందినటువంటి పాములు? ఇవి ఎలపిడే ఫ్యామిలీ. అండ్ ఇది సైంటిఫిక్ నేమ్ కూడా ఒక్కోసారి అడిగే అవకాశం ఉంది. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ బ్లాక్ బెల్లీడ్ కోరల్ స్నేక్స్? ఎస్ నిగ్రివెంటర్. ఇది అనమాట బ్లాక్ బెల్లీడ్ కోరల్ స్నేక్స్. దే వర్ డిస్కవర్డ్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఇన్ ద ఫారెస్ట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్? డెహ్రాడూన్ ఒక క్యాపిటల్, అండ్ ఇంకో క్యాపిటల్ కూడా ఉంది. ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్. అండ్ ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్స్ 2 ఉన్నాయి. మరి 2 ఎందుకు ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్స్గా ఉన్నాయి? సమ్మర్ క్యాపిటల్ ఏమో ఒకటి ఉంది, వింటర్ క్యాపిటల్ వచ్చేసి డెహ్రాడూన్. మనం ఇందాక డెహ్రాడూన్ మాట్లాడుకున్నాం, దట్ ఈస్ వింటర్ క్యాపిటల్. మరి సమ్మర్ క్యాపిటల్ ఏంటో ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఈ ఉత్తరాఖండ్ యొక్క నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ పార్కు. సో ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఎప్పుడు దీనికి నేషనల్ పార్క్గా లభించింది స్టేటస్ అంటే 1936లో లభించింది. అంతేకాకుండా ఉత్తరాఖండ్లో తెహ్రీ డ్యామ్ ఉంది. తెహ్రీ డ్యామ్ గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది ఏ రివర్ మీద ఉంది? భాగీరథి రివర్ మీద ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఆనకట్ట. సో ద టాలెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఈజ్ తెహ్రీ డ్యామ్. ఉత్తరాఖండ్లో ఇతర నేషనల్ పార్క్స్ కూడా చూస్తే రాజాజీ నేషనల్ పార్క్స్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. అండ్ నందాదేవి నేషనల్ పార్క్. ఇక్కడ గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మనం మే అరౌండ్ 25-26 అనుకుంటాను, ఎగ్జాక్ట్గా నాకు డేట్ గుర్తులేదు. మే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసేటప్పుడు గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ గురించి డిస్కస్ చేశాం. ఎందుకు అది వార్తల్లో ఉంది అప్పుడు? 1 గుజ్జర్ల గురించి. ఈ 1 గుజ్జర్లు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి సంచార జీవులు అనమాట. సంచార తెగకు చెందినటువంటి వారు. అంటే ఒక సమ్మర్ వచ్చిందనుకోండి, ఎండాకాలం వస్తే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఏరియాకి వెళ్తారు, వింటర్ వస్తే కనుక వాళ్ళు ఇంకో ప్లేసెస్కి వెళ్తారు. ఈ విధంగా సంచార జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళ పశువులను, పిల్లలను అందరినీ తీసుకొని వాళ్ళు సంచార జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఉత్తరాఖండ్లోని గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ యొక్క అఫీషియల్ ఎవరైతే అధికారి ఉంటాడో ఆయన వీళ్ళని అలో చేయలేదు. ఎందుకు అప్పుడు అలో చేయలేదు అన్నప్పుడు వాళ్ళు కోర్టుకు చెప్పింది ఏంటంటే కోవిడ్-19 పాండమిక్ వల్ల మేము అలో చేయలేదని చెప్పారు. దానికి కోర్టు చాలా సీరియస్ అయింది. మీరు ఈ 1 గుజ్జర్ల యొక్క స్వచ్ఛందంగా వాళ్ళు బ్రతికేటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వరా? వాళ్ళ రైట్ టు లైఫ్ను మీరు లాగేసుకుంటారా? సంచార జీవనం కొనసాగించడం అనేది వాళ్ళ యొక్క ట్రెడిషనల్ హ్యాబిట్. సో దాన్ని మీరు కొనసాగించనివ్వండి. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పకండి. ఇప్పుడు కోవిడ్-19 మరొక సాకు అయింది మీకు అని చెప్పి వాళ్ళను హెచ్చరించింది. అంతేకాకుండా జూలైలో పర్టికులర్ డేట్ చెప్పి ఈ డేట్ లోపల వీళ్లకు సరైనటువంటి నివాసాలు, ఆవాసాలను ఏర్పాటు చేసి వాళ్ళ క్యాటిల్కి ఏదైతే ఉంటుందో దానికి గ్రాసాన్ని కూడా, పశుగ్రాసాన్ని కూడా వాళ్ళకి దొరికే విధంగా ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. అందువలన
గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ వార్తల్లో నిలిచింది కాబట్టి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. వన్ గుజ్జర్స్ అండ్ గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్. నందాదేవి నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఇస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇండియా రికార్డెడ్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్. ఆర్బీఐ ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం కరెంట్ అకౌంట్ సర్ప్లస్ని నమోదు చేసింది. కరెంట్ ఖాతా మిగులును నమోదు చేసింది. ఎంత శాతం? 0.9%. ఆర్బీఐ ఏమని చెప్తుందంటే కోవిడ్-19 ఉన్నప్పటికీ కూడా సర్ప్లస్ని మిగులుని నమోదు చేసింది. ఎందువలన? షార్ప్ కాంట్రాక్షన్ ఇన్ ద ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ట్రేడ్లో, వాణిజ్యంలో వచ్చేటువంటి డెఫిసిట్, లోటు. వాణిజ్యంలో లోటు అంటే మన దగ్గరకు వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్. ఇదే వాణిజ్యంలో వచ్చేటువంటి లోటు అనమాట. ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్ యొక్క డిఫరెన్స్ అనేది బాగా తగ్గిపోయింది. షార్ప్ కాంట్రాక్షన్ వచ్చింది. వాణిజ్య లోటు తగ్గడం వలన కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అనేది నమోదైంది. ఎంత శాతం? 0.9%. ఇదే లాస్ట్ ఆర్థిక సంవత్సరానికి 2019-20 ఆర్థిక సంవత్సరానికి చూస్తే కనుక 0.9% కరెంట్ ఖాతా లోటు నమోదైంది. సో ఇంపార్టెంట్, 2019-20కి కరెంట్ ఖాతాలో లోటు నమోదైంది. ఎంత? 0.9%. అదే 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క కరెంట్ ఖాతా మిగులు నమోదైంది. So in 2020-21 financial year, India recorded current account surplus of 0.9%. At the same time, in the 2019-20, India recorded current account deficit of 0.9%. Very important. Why this time current account surplus has been recorded? Because of sharp contraction in the trade deficit. సో ఇంతకు ముందు ఉన్నటువంటి $157.5 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ తగ్గి $102.2 బిలియన్ మాత్రమే వచ్చింది. ఒక దేశం ట్రేడ్ డెఫిసిట్ని నమోదు చేసింది, వాణిజ్య లోటును నమోదు చేసింది అంటే దాని యొక్క ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నాయని అర్థం. ఒక దేశంలో ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువగా ఉంటే అప్పుడు వాణిజ్య మిగులు, ట్రేడ్ సర్ప్లస్ని నమోదు చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. చాలా సింపుల్. మనమే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటే మనము బయట దేశాలతో ట్రేడ్లో ముందంజలో ఉన్నట్టు, సర్ప్లస్లో మిగులులో ఉన్నట్టు. మనమే ఎక్కువ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యి మన యొక్క ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువగా ఉంటే మన ట్రేడ్లో ఇతర దేశాలతో ఫారిన్ ట్రేడ్లో మనము డెఫిసిట్లో ఉన్నట్టు, లోట్లో ఉన్నట్లు. సో అర్థమైంది కదండి. సో ట్రేడ్ డెఫిసిట్ తగ్గడం వల్ల కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఎందుకు నమోదైంది? సో ఎందుకు నమోదైందంటే దానికి మీరు అసలు కరెంట్ అకౌంట్ అంటే ఏంటో తెలియాలి. డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేయబోయే ముందు 17 ఏళ్లలో మొట్టమొదటిసారి భారతదేశం కరెంటు ఖాతా మిగులు నమోదు చేసింది. అంటే ఇన్ ద లాస్ట్ 17 years ఇండియా హ్యాస్ బీన్ రికార్డెడ్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఫర్ ద ఫస్ట్ టైం. వెరీ ఇంపార్టెంట్. సో అందువల్లనే ఇది మీరు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఇది యాడ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఇదే. 17 yearsలో మొట్టమొదటిసారి కరెంటు ఖాతాలో మిగులు నమోదు చేయడం. కాబట్టి ఎంత అని కూడా గుర్తుపెట్టుకోవాలి, 0.9%. ఏ ఆర్థిక సంవత్సరానికి? ఫైనాన్షియల్ ఇయర్ 2020-21. సో అసలు కరెంట్ ఖాతా అంటే ఏంటి? కరెంట్ ఖాతా అంటే ఏంటో చూసే ముందు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ తెలియాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఒక దేశం ఇతర దేశాలతో జరిపేటువంటి లావాదేవీలనే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఏమేమి ఉంటాయి? కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి. సో ఇది కరెంట్ అకౌంట్. అయితే కరెంట్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి? ఇతర దేశాలతో ఈ దేశం జరిపేటువంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. ఆ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఏ వాటిలో ఉంటాయి? గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువుల్లో ఉంటాయి, సేవల్లో ఉంటాయి. అంతేకాకుండా ఫ్యాక్టర్ ఇన్కమ్. మీకు ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఇండియన్ ఎకానమీలో తెలిసే ఉంటుంది, ఉత్పత్తి కారక ఆదాయం. అసలు ఉత్పత్తి కారకాలు ఏంటో మీరు తెలుసుకొని ఉంటారు. సో ఉత్పత్తి కారకాల నుంచి వచ్చేటువంటి ఆదాయమే ఫ్యాక్టర్ ఇన్కమ్. అంటే మన దేశస్తులు ఎవరైనా ఇతర దేశాల్లో ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు. ఆ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ల్యాండ్ అంటే భూమి, లేబర్ అంటే శ్రామికులు అండ్ లేదా పనివాళ్ళు, క్యాపిటల్ అంటే మూలధనం, ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే వ్యవస్థాగతం. వీటన్నిటినీ వాడుకుంటే ఇవేంటివి? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. మీరు ఇండియన్ ఎకానమీలో చదువుంటారు. సో దాని డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు.
వీటి నుంచి వచ్చే ఆదాయాన్నే ఫ్యాక్టరీ ఇన్కమ్ అంటారు. సో ఈ ఫ్యాక్టరీ ఇన్కమ్ని కూడా మన యొక్క కరెంట్ అకౌంట్లో ఒక అంశం కింద చూస్తారు. అండ్ ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు, గ్రాంట్ల రూపంలో కానీ లోన్ల రూపంలో కానీ బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చేవి, ఇక్కడ నుంచి బయట దేశాలకు వెళ్ళేవే ట్రాన్స్ఫర్స్ అంటారు. సో వీటన్నిటినీ కలుపుకుంటే కరెంట్ అకౌంట్ అవుతుంది. ఈ కరెంట్ అకౌంట్లో ఇప్పుడు మిగులు నమోదు అయింది. అర్థమైంది కదండి ఏంటి కరెంట్ అకౌంట్. మరి ఈ కరెంట్ అకౌంట్లో మిగులు ఎందుకు నమోదైందని ఆర్బీఐ చెప్పింది, ట్రేడ్ డెఫిసిట్ తగ్గడం వల్ల. సో ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏమని మాట్లాడుకున్నాం, ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అని మాట్లాడుకున్నాం. ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తగ్గడం వల్ల కరెంట్ అకౌంట్లో ఇంప్రూవ్మెంట్ లభించింది, అందువల్ల సర్ప్లస్ నమోదైంది. అర్థమైంది కదా ఎందుకు ట్రేడ్ డెఫిసిట్ తగ్గడం వల్ల కరెంట్ అకౌంట్ సర్ప్లస్ నమోదైందంటే ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అండ్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్. 6th anniversary ఆఫ్ డిజిటల్ ఇండియా అభియాన్. డిజిటల్ ఇండియా అభియాన్ మీ అందరికీ తెలుసు, భారతదేశంలో డిజిటలైజేషన్ని పెంపొందించడం కోసం ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీని పెంపొందించడం కోసం డిజిటల్ ఇండియా అభియాన్ని July 1st, 2015లో లాంచ్ చేశారు. సో అందువల్లనే ఇది 2015 నుంచి 2021 July 1st 6వ యానివర్సరీ, 6వ వార్షికోత్సవంగా జరుపుకున్నారు. ఈ 6వ వార్షికోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు చాలామంది బెనిఫిషరీస్ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఈ 6వ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళతో సంభాషించారు. సో వాళ్ళు ఏ రకాలైనటువంటి డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్ని వాడారు. రకరకాల డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. డిజిలాకర్ అంటే మన యొక్క సర్టిఫికేట్స్ కావచ్చు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇలాంటివన్నింటినీ కూడా డిజిటల్గా సేవ్ చేసుకోవచ్చు, దాన్ని డిజిలాకర్ అంటారు. అంతేకాకుండా పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని ద్వారా మీ అందరికీ తెలుసు 6,000 రూపాయలు 2,000 అలాగా ట్రాన్స్ఫర్ చేస్తారు. దీన్ని ఎందుకు డిజిటల్ ఇండియా కిందకు వస్తుంది, డైరెక్ట్గా నగదు బదిలీ చేస్తున్నారు. ప్రత్యక్షంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే వేయడం వల్ల ఇది ఆన్లైన్ ట్రాన్స్ఫరే కాబట్టి ఆఫ్లైన్ యాక్టివిటీ ఏమీ లేదు కాబట్టి దిస్ ఈజ్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్. అండ్ కోవిన్ యాప్, కోవిడ్-19 వ్యాక్సినేషన్ సందర్భంగా రిజిస్టర్ చేసుకోవడానికి కోవిన్ యాప్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అందుకే ప్రపంచ దేశాలందరూ కూడా కోవిన్ యాప్ను మాకు టెక్నాలజీని అందించమని, దానికి ఎలా డెవలప్ చేయాలో మాకు హెల్ప్ చేయమని చెప్పి అడుగుతున్నాయని చెప్పి కోవిన్ యాప్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసాం. అండ్ వన్ నేషన్ వన్ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించి కూడా నగదు బదిలీని అందరికీ ఒకే రకమైనటువంటి ఎంఎస్పి అందేలాగా డిజిటల్గా అందరికీ ట్రాన్స్ఫర్ చేశారు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా మన చుట్టుపక్కల ఎవరైనా కోవిడ్-19 ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో తెలుసుకోవచ్చు. మన యొక్క కోవిడ్-19 యొక్క పరిస్థితిని దాంట్లో టెస్ట్ చేసుకోవచ్చు రకరకాల క్వశ్చనైర్ ద్వారా. సో ఈ రకంగా ఆరోగ్య సేతు యాప్ వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్. స్వామిత్వ స్కీమ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది దాదాపు ఏప్రిల్ మార్చి అలాగా న్యూస్లో ఉండింది. స్వామిత్వ స్కీమ్ అంటే రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ చాలా మటుకు కూడా వాళ్ళ ల్యాండ్ కరెక్ట్గా మ్యాప్ అయి ఉండదు. ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కేవలం రాళ్ళు పాతుకొని ఈ విధంగా వాళ్ళ ల్యాండ్ బార్డర్స్ని డిసైడ్ చేసుకొని ఉంటారు. స్వామిత్వ స్కీమ్ ద్వారా డ్రోన్ల సహాయంతో లేటెస్ట్ టెక్నాలజీస్ని వాడి రూరల్ ఏరియాస్లో కూడా ల్యాండ్ మ్యాపింగ్ చేయాలన్నటువంటి స్కీమ్ ఇది. సో ఇలా డిజిటల్ ఇండియా అభియాన్ ద్వారా రకరకాల డిజిటల్ ఇనిషియేటివ్స్ను మనము భారతదేశంలో ప్రమోట్ చేశారు, అందరూ కూడా వాడుతున్నారు. సో వీళ్ళందరి యొక్క బెనిఫిషరీస్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంటరాక్ట్ అయ్యారు. అదే డిజిటల్ ఇండియా భాగంగా భారత్ నెట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో భారత్ నెట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, డిజిటల్ ఇండియాని పెంపొందించడం కోసం, భారతదేశాన్ని డిజిటల్ మార్గంలో నడిపించడం కోసం. అయితే ఇప్పుడు భారత్ నెట్ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే క్యాబినెట్ భారత్ నెట్లో పీపీపీ మోడల్ని అప్రూవ్ చేసింది. వాట్ ఈజ్ పీపీపీ మోడల్? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇంతకు ముందు వరకు ప్రైవేట్ పార్ట్నర్షిప్ భారత్ నెట్ డెవలప్మెంట్లో లేదు. ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్లను కూడా ఇందులో అవకాశం తీసుకోమని చెప్పి ఆహ్వానిస్తున్నారు. వీరి కోసం బిడ్డింగ్ ఉంటుంది, వాళ్ళు బిడ్ చేయాల్సి ఉంటుంది, వేలం పాడి ప్రైవేట్ ప్లేయర్స్కి కూడా అప్పచెప్తారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ 19,041 కోట్లను ఆమోదించింది క్యాబినెట్. సో దీన్నే ఎక్స్పాండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ అంటారు. ఎందుకు అసలు ఈ భారత్ నెట్ ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు ఇందులో ప్రైవేట్ ప్లేయర్లను ఆహ్వానించారు, స్పీడప్ చేయడం కోసం. దాదాపు ఈ కోవిడ్-19 వల్ల కానీ అంతకు ముందు కూడా భారత్ నెట్ యొక్క ఇంప్లిమెంటేషన్ చాలా మందగించింది. అసలు కొన్ని రాష్ట్రాల్లో అయితే ఆగిపోయింది కూడా.
ఆ రాష్ట్రాలు ఏం కారణాలు చెప్తున్నాయి? ఇప్పుడు కోవిడ్-19 వల్ల ఎవరు వర్కర్స్ రావట్లేదు అన్నటువంటి కారణాలు చెప్తున్నాయి. అసలు ఏంటి భారత్ నెట్? మీ అందరికీ తెలుసు అనుకుంటాను. భారత్ నెట్ ప్రాజెక్ట్నే ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్. ఏంటిది? 2011లో మొట్టమొదటిసారి లాంచ్ చేశారు. మన భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల గ్రామ పంచాయతీల అందరికీ కూడా నెట్వర్క్ కనెక్టివిటీ ఉండాలి. ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. అది మినిమం స్పీడ్ ఎంత ఉండాలి? 100 Mbps స్పీడ్ ఉండాలి. అసలు ఇంతకుముందు ఎవరు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్గా ఎవరు దీన్ని అమలు చేయాలనుకుని డిసైడ్ చేశారు? బిఎస్ఎన్ఎల్, రైల్టెల్, పవర్ గ్రిడ్. ఇప్పుడు వీటితో పాటు ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా ఆహ్వానిస్తున్నారు. సో ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ని 2011లో మొట్టమొదటిసారి 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ ఇవ్వాలన్నటువంటి లక్ష్యంగా లాంచ్ చేశారు. సో దీనికి ఫండ్ని దాదాపు అప్పుడు 1000 crore రూపీస్ ఫండ్ని అలాట్ చేశారు. ఆ ఫండ్ పేరేంటి? యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అని చెప్పి పెట్టారు. దీనికోసం రకరకాల టెలికాం ఆపరేటర్స్ దగ్గర ఛార్జ్ చేశారు, పన్నులు వసూలు చేశారు. దాని ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఫండ్ ఇది యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1941 కోట్ల రూపాయల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్కి కూడా అప్రూవల్ ఇచ్చింది. దీన్ని త్వరితగతిన భారత్ నెట్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం కోసం. ఇప్పుడు 16 రాష్ట్రాల్లో ఈ ఎక్స్టెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతుంది. 3.6 లక్షల గ్రామాలకు వర్తిస్తుంది. ఇంతకుముందు వరకు కేవలం పంచాయతీలను టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు పంచాయతీలను మించి, పంచాయతీలే కాకుండా ఎవరైతే నివాసం ఉన్నటువంటి ప్రజలు ఉంటారో అలాంటి గ్రామాలన్నిటికీ కూడా వర్తింపచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని రాష్ట్రాల్లో? 16 రాష్ట్రాల్లో 3.6 లక్షల గ్రామాలకు వర్తిస్తుంది. యూనియన్ మినిస్టర్ శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారు ఏ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి మంత్రి? ఇక్కడ మీరు చూస్తే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఏదైనా సమాచారం మనం న్యూస్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మినిస్ట్రీ కానీ డిపార్ట్మెంట్ కానీ ఉంటుంది. అది చూసి మీరు నోట్ చేసుకోవడం ద్వారా ఎగ్జామ్లో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నరేంద్ర సింగ్ తోమర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ హోదాలో ఆయన క్రాప్ ఇన్సూరెన్స్ వీక్ని లాంచ్ చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ వీక్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లాంచ్ చేశారు అంటే జూలై 1 నుంచి 7వ తేదీ వరకు క్రాప్ ఇన్సూరెన్స్ వీక్ లేదా పంట బీమా వారం స్టార్ట్ చేశారు. సో ఇలా స్టార్ట్ చేయడం ద్వారా అక్కడ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాన్ని కూడా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ వీక్లో భాగంగా లాంచ్ చేశారు. సో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మీ అందరికీ తెలుసు. దీని ద్వారా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పంట బీమా సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ పంట బీమా మరి కొత్తగా వీళ్ళు ఏమైనా లాంచ్ చేశారా అంటే కొత్తగా లాంచ్ చేసినప్పటికీ ఇంతకు ముందు కూడా పంట బీమా సదుపాయాలు ఉన్నాయి. దీన్ని ఫిబ్రవరి 18, 2016లో లాంచ్ చేశారు. దీన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని 2016 ఫిబ్రవరి 18వ తేదీన నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. ఇంతకుముందు ఉన్నటువంటి నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్, దాన్నే NAIS అంటారు. ఆ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఇంకొకటి మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పి ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తూ లాంచ్ చేసినటువంటి స్కీమ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అయితే నరేంద్ర సింగ్ తోమర్ గారు ఏమని స్టాటిస్టిక్స్ చెప్పారు అంటే ఇప్పటి వరకు 17,000 కోట్ల రూపాయలు ప్రీమియంగా చెల్లించారు రైతులు. 17,000 కోట్ల రూపాయలు ప్రీమియం రైతులు చెల్లించారు. అయితే 95,000 కోట్ల రూపాయలు వాళ్లకు ఇన్సూరెన్స్ కింద, బీమా కింద ప్రభుత్వం చెల్లించింది అని చెప్పారు. ప్రభుత్వం అంటే ఇందులో భాగస్వాములుగా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి అండ్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్స్ లేదా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రధానంగా మినిస్టర్ ప్రకారం కారణాలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్ కంపెనీలు అని చెప్తున్నారు. సో ఏంటిది? పంట బీమా వారం జూలై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు. అందులో భాగంగా క్రాప్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్, వెరీ ఇంపార్టెంట్. పంట బీమా అవగాహన కార్యక్రమం. పంట బీమా అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. దాని గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఇదే క్రాప్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్తో పాటు ఇదే పంట బీమా వారంలో భాగంగా IEC వ్యాన్స్ని కూడా లాంచ్ చేశారు. IEC వ్యాన్స్ అంటే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్. మనము
ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ను నడపాలి అంటే ఏం చేయాలి? పంట బీమాకు సంబంధించినటువంటి అవగాహనను అందరికీ కల్పించాలి. ఎందుకు? చాలామంది రైతులకు వాళ్ళు ఏ రకాల పంటలు వేస్తే ఎలా బీమాకు అప్లై చేసుకోవాలి, బ్యాంకులకి వెళ్ళి మేము ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అగ్రికల్చరల్ ఆఫీసెస్కి వెళ్ళి మేము ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇన్సూరెన్స్ కోసం ఎంత ప్రీమియం పే చేయాలి, ఒకవేళ మాకు పంటకు నష్టం వాటిల్లితే ఏ రకంగా దాన్ని క్లెయిమ్ చేయాలి, ఇలాంటి అవగాహన చాలామందికి లేదు. ఈ అవగాహనను అందరికీ పెంపొందించడానికి క్రాప్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. ఇందులో భాగంగానే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ వ్యాన్స్ ఇవి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందించడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని దీనికి సంబంధించి పెంపొందించడం అండ్ కమ్యూనికేషన్, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం, ఏ విధంగా ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఎలాంటి అప్లికేషన్స్ చేయాల్సి ఉంటుంది, వీటన్నిటినీ కూడా వాళ్ళకు సమగ్రంగా అవగాహన పెంపొందించడానికి క్రాప్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ని క్రాప్ ఇన్సూరెన్స్ వీక్లో భాగంగా నరేంద్ర సింగ్ తోమర్ గారు లాంచ్ చేశారు, అగ్రికల్చర్ మినిస్టర్. ది ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ ఆర్డినెన్స్ 2021. ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే అత్యవసరమైనటువంటి, బాగా అవసరమైనటువంటి సేవలను ఎసెన్షియల్ సర్వీసెస్ అంటారు. మీరు ఎస్మా యాక్ట్ గురించి వినే ఉంటారు. ఎసెన్షియల్ సర్వీసెస్ మేనేజ్మెంట్ యాక్ట్. ఏవైతే ప్రజలకు చాలా అవసరమైనటువంటి సేవలు ఉంటాయో అలాంటి సేవలు నిలుపకూడదు అని చెప్పి ఎస్మా యాక్ట్ను ప్రయోగిస్తారు. ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తే, ఉదాహరణకు ఎప్పుడైనా స్ట్రైక్స్ జరుగుతున్నాయి, ఈ స్ట్రైకుల సందర్భంగా చాలా కంపెనీలు మూతవేస్తారు లేదా చాలా షాప్స్ క్లోజ్ చేస్తారు. ఇలాంటి సమయంలో అత్యవసర వస్తువులు అమ్మడం కానీ లేదా అత్యవసర సేవలు చేయడం కానీ ఎవరు నిలిపివేయకూడదు అని చెప్పి ఈ ఎస్మా యాక్ట్కి సంబంధించినటువంటి లిస్టులో ఉన్నటువంటి సేవలు ఎవరు నిలిపివేయకూడదు అని చెప్పి ఈ యాక్ట్ను ప్రయోగిస్తారు ప్రభుత్వాలు. ఇలాంటిదే దాదాపు దగ్గరగా ఉన్నటువంటిదే ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏంటా ఆర్డినెన్స్? ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అంటే మీ అందరికీ తెలుసు, చట్టంలాగే ఆర్డినెన్స్ కూడా ఉంటుంది. కానీ పార్లమెంటులో పాస్ అయితే అది చట్టం. పార్లమెంటు పార్లమెంటు సెషన్లో లేనప్పుడు కేవలం క్యాబినెట్ దాన్ని ఆమోదించి తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదిస్తే అప్పుడు ఆర్డినెన్స్ అవుతుంది. సో అలాంటి ఆర్డినెన్స్ని డిజైన్ చేసింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఏం చేస్తారు వీళ్ళు? స్ట్రైకులు కానీ, లాకౌట్స్ కానీ, లేఆఫ్స్ కానీ ఎవరైనా చేస్తే దాన్ని నివారించడానికి రకరకాల శిక్షలు అమలు చేస్తారు. స్ట్రైకులు అంటే సమ్మెలు, లాకౌట్స్ అంటే వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ని మూసేసుకోవడాన్ని లాకౌట్స్ అంటారు, లేఆఫ్స్ అంటే మొత్తం చాలామందిని ఎంప్లాయీస్ని తీసేయడాన్ని లేఆఫ్స్ అంటారు. సో ఇలాంటివి ఆపేటువంటి ఆర్డినెన్స్ అన్నమాట ఇది. సో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే వాళ్ళకు రకరకాల నగదు రూపైన ఫైన్లు ఉంటాయి అండ్ జైలు శిక్షలు కూడా ఉంటాయి, 1 year లేదా 2 years అని చెప్పి. ఇందులో రకరకాల డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ మీకు అవసరం లేదు. ఎంత జైలు శిక్ష ఉంటుంది, ఎంత ఫైన్ ఉంటుంది, ఇది అవసరం లేదు. దీని బేసిక్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి. ఎలాంటి సేవలకు ఇది వర్తిస్తుంది అంటే, ఎవరైతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీలో ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారో, అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి సేవలు దాని ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో, డిఫెన్స్ మిలిటరీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ యాక్టివిటీస్లో, రిపేర్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి పరిశ్రమలకు, ఎంప్లాయీస్కి ఇది వర్తిస్తుంది అని చెప్పారు. ఏంటది? ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ ఆర్డినెన్స్ 2021. హూ ఈజ్ అవర్ డిఫెన్స్ మినిస్టర్? రాజ్నాథ్ సింగ్ గారు. అండ్ అసలు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను అంత హడావుడిగా, అంటే పార్లమెంటు కమిషన్ అయ్యి సెషన్లో లేనప్పుడు ఈ ఆర్డినెన్స్ని హడావుడిగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు చట్టాన్ని తీసుకురావచ్చు కదా సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత అంటే ఒక కారణం ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ని డిజాల్వ్ చేసేసి దాన్ని 7 గవర్నమెంట్ ఓన్డ్ కార్పొరేట్ ఎంటిటీస్గా మార్చాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని కార్పొరేటైజేషన్ ఆఫ్ ఓఎఫ్బి అంటారు. అంటే దాని యొక్క 7 కార్పొరేట్ ఎంటిటీస్గా డివైడ్ చేయడం ద్వారా దాని యొక్క ఎఫిషియన్సీని, సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఓఎఫ్బి వర్కర్స్ ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల వాళ్ళు స్ట్రైక్కి నోటీస్ ఇచ్చారనమాట. జూలై 26 నుంచి ఇండెఫినెట్గా మొత్తం అన్ని ఫెడరేషన్స్, అంటే ఏవైతే యూనియన్స్ ఉంటాయో, ఇందులో వర్కర్స్ యూనియన్స్ ఉంటాయో వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. ఈ స్ట్రైక్ నోటీస్ ప్రకారం జూలై 26 నుంచి వాళ్ళు పనులు ఆపేస్తున్నామని చెప్పారు. దీన్ని నివారించడం కోసం, దీన్ని ఆపడం కోసం ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది.
అలాగని ఎవరు చెప్పరు, బట్ ఎగ్జాక్ట్గా దీనికోసమే వీళ్ళు తీసుకొచ్చారు. సో అందుకే ఈ వర్కర్స్ ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టును, మేము ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ను ఆశ్రయిస్తాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సమస్యలు విన్నవించుకుంటామని చెప్తున్నారు. ఇది ఎస్మా యాక్ట్ లాంటి బ్రూటల్ డ్రెకోనియన్ యాక్ట్ అని చెప్తున్నారు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఎస్మా యాక్ట్కి ఇది సిమిలర్గా ఉందని చెప్పి. సో ఎస్మా యాక్ట్ 1968కి సిమిలర్గా ఈ యాక్ట్ ఉంది. గవర్నమెంట్ రివైజ్డ్ ఎంఎస్ఎంఈ గైడ్లైన్స్. ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అని చెప్పి మీ అందరికీ తెలుసు. ఎంఎస్ఎంఈ గైడ్లైన్స్ని, మార్గదర్శకాలను ప్రభుత్వం ఎందుకు రివైజ్ చేసింది అంటే రీటైల్ అండ్ హోల్సేల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, రీటైల్ వర్తకులు, హోల్సేల్ వర్తకులను కూడా ఇందులో కలపడం కోసం. సో ఇప్పటి నుంచి రీటైల్ అండ్ హోల్సేల్ ట్రేడర్స్ కూడా ఎంఎస్ఎంఈలోకి వస్తారు. దీనివల్ల వాళ్ళకి ఏంటి లాభం? మొత్తం మీద భారతదేశంలో 2.5 కోట్ల రీటైల్ అండ్ హోల్సేల్ ట్రేడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు. వాళ్ళందరికీ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ లభిస్తుంది. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ మీ అందరికీ తెలుసు, ప్రాధాన్యత రంగాలు కొన్ని ఉన్నాయి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే బ్యాంకులు ఉంటాయో, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయో, వాటన్నిటికీ కూడా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ నామ్స్ వర్తిస్తాయి. అవన్నీ కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ క్రెడిట్లో, అంటే బ్యాంకుల ద్వారా రుణాలు ఏవైతే ఇస్తున్నాయో అందులో 40% ప్రాధాన్యత రంగాలకు, ప్రయారిటీ సెక్టార్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఏమేమి వస్తాయి? అగ్రికల్చర్ కావచ్చు, ఎంఎస్ఎంఈలు కావచ్చు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఇలా రకరకాల రంగాలకు ఇవ్వాల్సి ఉంటుంది. సో అందులో మనకు ఎంఎస్ఎంఈలు చూసాం కదా. ఎంఎస్ఎంఈలలో రీటైల్ మరియు హోల్సేల్ వర్తకాలు ఇప్పుడు ఉండడం వలన వాళ్ళకి కూడా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో భాగంగా రుణాలు లభించేటువంటి అవకాశం ఉంది. సో ఈ రకంగా వాళ్ళు లాభపడతారు. అండ్ వాళ్ళు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈసీఎల్జిఎస్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్లో భాగంగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ ప్యాకేజ్ని, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ని లాంచ్ చేశారు. మీ అందరూ చదివింటే 2020లోనే ఇది లాంచ్ చేశారు. ఇందులో రకరకాల వర్షన్స్ వచ్చాయి. అప్పుడు 1.2 అన్నారు, తర్వాత 2.0, 3.0, ఇప్పుడు 4.0 నడుస్తుంది. అంటే ఎందుకు ఈ 1.2, 2.0 అంటే ఈ స్కీమ్లో రకరకాల ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్చుకుంటూ వచ్చారు. నిజానికి అందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా పెంచుకుంటూ వెళ్తున్నారనమాట. సో ఇందులో భాగంగా మొత్తం 3 లక్షల కోట్ల నుంచి 4.5 లక్షల కోట్లు వీళ్ళకు కేటాయిస్తారనమాట ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్లో. ఏంటి ఈ స్కీమ్ అంటే, ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉంటాయో ఈ ఎంఎస్ఎంఈలు ఆల్రెడీ లోన్స్ తీసుకొని ఉంటారు కదా. ఈ లోన్స్ తీసుకొని ఈ కోవిడ్-19 వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఆ లోన్స్ చెల్లించలేకుండా ఉన్నవారి కోసం ఆ లోన్స్లో దాదాపు 20% అని ఫస్ట్ చెప్పారు, 20% అదనంగా వీళ్ళకి రుణాలు ఇమ్మని చెప్పారు. ఇప్పుడు దాన్ని 40%కి ఇంక్రీజ్ చేశారు. అంటే ఆ అవుట్ స్టాండింగ్ లోన్ ఏదైతే ఉందో అందులో 40% వీళ్ళు రుణాల రూపంలో పొందవచ్చు, బ్యాంకుల నుంచి కానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ నుంచి కానీ, ఎన్బిఎఫ్సిల నుంచి కానీ. సో ఈ విధంగా ఎంఎస్ఎంఈలు లాభాలను చేకూర్చాలని చెప్పి, వాళ్ళ ఆపరేషన్స్ ఆగిపోకూడదని చెప్పి, ఎంఎస్ఎంఈలను ఆదుకునే క్రమంలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్లో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ని లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రీటైల్ అండ్ హోల్సేల్ ట్రేడర్స్ కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇటీవల 4.0లో భాగంగా, ఈసీఎల్జిఎస్ 4.0లో భాగంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ని కూడా సెటప్ చేసుకోవడం కోసం కన్సెషన్ లోన్స్ని ప్రొవైడ్ చేయమని చెప్పింది. అది ఈ న్యూస్ పరిధిలోకి రాదు, ఈ రీటైల్ అండ్ హోల్సేల్ ట్రేడర్స్ సంబంధించినటువంటి న్యూస్ పరిధిలోకి రాదు, బట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం దాన్ని యాడ్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈలు రుణాలు తీసుకొని ఒకవేళ చెల్లించలేకపోతే దాని గ్యారంటీ ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అందుకే ఇది గ్యారంటీ స్కీమ్ అనమాట. సో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. వీళ్ళు ఎంఎస్ఎంఈలు ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి కొలేటరల్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అంటే ఏ గ్యారంటీ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సాధారణంగా మనం రుణాలు తెచ్చుకోవాలంటే గోల్డ్ పెట్టి కానీ, భూములను తనఖా పెట్టి కానీ, రకరకాల ఆస్తులను తనఖా పెట్టి కానీ తెచ్చుకుంటాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈలు కూడా చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఈసీఎల్జిఎస్లో భాగంగా వీళ్ళు ఎలాంటి కొలేటరల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో కొలేటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తారనమాట. అది కూడా వాళ్ళు ఆల్రెడీ అవుట్ స్టాండింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అందులో పర్సెంటేజ్గా ఇస్తారు. ఇప్పుడు 40% దాన్ని పెంచారని చెప్పి మాట్లాడుకున్నాం. ఇండియన్ నేవీ వార్షిప్ కండక్టెడ్ మిలిటరీ డ్రిల్ విత్ సౌత్ కొరియన్ వెసల్. సౌత్ కొరియాకు చెందినటువంటి ROKS గేన్గామ్. సో ఈ షిప్తో మన ఇండియన్ నేవీ ఇండిజినస్ షిప్, అంటే స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసినటువంటి షిప్ ASW కార్వెట్టి INS కిల్టాన్.
సో ఈ రెండు కూడా మిలిటరీ డ్రిల్ని కండక్ట్ చేశాయి. సో ఇది వార్తల్లో ఉంది. ఎక్కడ కండక్ట్ చేశాయి? ఈస్ట్ చైనా సీ, తూర్పు చైనా సముద్రంలో మన భారత నావికా దళానికి చెందినటువంటి నౌక ఏఎస్డబ్ల్యూ కార్వెట్టే ఐఎన్ఎస్ కిల్టన్ సౌత్ కొరియా నౌకతో ఒక డ్రిల్ జరిపింది. ఎందుకు జరిపారు ఇవి? టు ఎన్హాన్స్ ది ఇంటరాపరబిలిటీ బిట్వీన్ ద నేవీస్. మన సౌత్ కొరియా భారత్ నేవీల మధ్య ఇంటరాపరబిలిటీ అంటే సపోజ్ మన నేవీకి వాళ్ళు శిక్షణ అందించడం, మన నేవీ వాళ్ళకు శిక్షణ అందించడం, వాళ్ళ టెక్నాలజీ మన టెక్నాలజీని ఎక్స్చేంజ్ చేసుకోవడం, దీన్ని ఇంటరాపరబిలిటీ అంటారు. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఒక నేవీ పాటిస్తూ ఉంటుందో అది ఇతర నేవీని కూడా అలవాటు చేసుకోవడం. సో ఈ రకంగా బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేయడం, ఇంటరాపరబిలిటీని ఎన్హాన్స్ చేయడం. దీనికోసం ఇండియన్ నేవీ వార్షిప్ కండక్టెడ్ మిలిటరీ డ్రిల్ విత్ సౌత్ కొరియన్ వెసల్. అదేవిధంగా మన ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం. ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం. సో ఇండియన్ ఓషన్ లిటోరల్ స్టేట్స్ అంటారు. అంటే హిందూ మహాసముద్రపు తీర ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాలు లేదా దేశాలు కలిసి ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంని కండక్ట్ చేస్తాయి. ఇది 7వ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం. ఈసారి ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంకి ఎవరు ఆతిథ్యం వహిస్తున్నారు అంటే ఫ్రెంచ్ నేవీ ఆతిథ్యం వహిస్తుంది. అందువల్లనే 7th ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం హ్యాస్ బీన్ కండక్టెడ్ ఆర్ హెల్డ్ అట్ లా రీయూనియన్ ఐలాండ్. లా రీయూనియన్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే మడగాస్కర్ దీవికి, మడగాస్కర్ దీవి ఇక్కడ ఉంది చూసారా, ఆఫ్రికా ఖండంకి తూర్పు వైపున ఉంది కదా. సో మడగాస్కర్ దీవికి తూర్పు వైపున ఉంది లా రీయూనియన్ ఐలాండ్. ఇది ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది? ఫ్రెంచ్ ఆధ్వర్యంలో ఉంటుంది, ఫ్రాన్స్ ఆధ్వర్యంలో ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఇండియన్ ఓషన్, దిస్ ఈజ్ లా రీయూనియన్ ఐలాండ్. ఇది సీషెల్స్ తెలుసు. ఇక్కడ మనం ఒక మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఎందుకు ఇక్కడ మనము ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంలో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఎందుకు దీన్ని ప్రమోట్ చేస్తున్నాము అంటే మనందరికీ తెలుసు ఇక్కడ ట్రేడ్ ఎక్కువగా జరుగుతుంది. సో ఈ ట్రేడ్ రూట్లో ప్రధానంగా ఉంది. ఈ ట్రేడ్ రూట్లో ఇండియన్ ఓషన్లో మనం కండక్ట్ చేయడం వల్ల చైనా నుంచి కూడా ఎక్కువ ట్రేడ్ ఈ రకంగానే వెళ్తుంది. మనం ఈ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంలో పార్టిసిపేట్ చేయడం ద్వారా చైనాకు చెక్ పెట్టడానికి, ఇండియన్ ఓషన్ లిటోరల్ స్టేట్స్తో మన యొక్క అనుబంధాన్ని, సంబంధాలను పెంపొందించుకోవడానికి యూటిలైజ్ అవుతుంది, బాగా యూజ్ ఉంటుంది. ఇప్పుడు చైనా 2021 ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంకి అధ్యక్షత వహిస్తుంది. ఇది 2 సంవత్సరాలు తన అధ్యక్ష కాల పరిమితి ఉంటుంది. సో వాట్ ఈజ్ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం? ఇట్ ఇస్ ఎ సిరీస్ ఆఫ్ బైఎనియల్ మీటింగ్స్ బిట్వీన్ లిటరల్ స్టేట్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రీజియన్. అంటే హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల మధ్య జరిగేటువంటి ద్వైవార్షిక సమావేశాలు, 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సమావేశాలు. ఏంటివి? ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం. ఎక్కడ జరిగింది? రీయూనియన్ ఐలాండ్. G20 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్, G20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఎందుకు ఇప్పుడు G20 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది? G20 సమ్మిట్ జరగబోతోంది, ఇటలీలో జరగబోతోంది. G20 సమ్మిట్ ఈ అక్టోబర్లో జరగబోతోంది. అయితే దీనికి ప్రీకర్సర్గా ముందుగా రకరకాల మంత్రుల యొక్క సమావేశం జరుగుతూ ఉంటుంది. ఇది మామూలే. G7 కూడా జరిగింది. ఫారిన్ మినిస్టర్స్ కావచ్చు, ఫినాన్స్ మినిస్టర్స్ మీటింగ్, ఇలా రకరకాల మంత్రిత్వ శాఖలకు సంబంధించి మీటింగ్ జరుపుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది? ఇటలీలోని మాటేరాలో జరిగింది. ఎందుకు ఇటలీలో జరిపారు? ఈసారి G20 సమ్మిట్ 2021కు ఎవరు ఆతిథ్యం వహిస్తున్నారు? రోమ్, ఇటలీ. సో ఎక్కడ జరుగుతుంది? రోమ్లో జరుగుతుంది. ఎవరు ఆతిథ్యం వహిస్తున్నారు? ఇటలీ ఆతిథ్యం వహిస్తుంది. సో ఇటలీ హోల్డ్స్ ద ప్రెసిడెన్సీ. ఇటలీ అధ్యక్షతన జరుగుతోంది కాబట్టి ఇటలీలోని మాటేరాలో ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్, విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. అయితే భారతదేశం తరపున ఎవరు పార్టిసిపేట్ చేశారు? మన భారతదేశ విదేశాంగ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, జయశంకర్ గారు పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ప్రధానంగా ఏం డిస్కస్ చేశారు? కోవిడ్-19తో ఏ విధంగా పోరాడాలి, అండ్ కోవిడ్-19 వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది కదా, దీన్ని ఏ విధంగా రికవరీ చేయాలి, ఆ రికవరీ జరిగే ప్రాసెస్ని ఏ విధంగా స్పీడప్ చేయాలి. ప్రధానంగా వీళ్ళు ఆఫ్రికా ఖండం గురించి మాట్లాడారు. ఎందుకంటే ఆఫ్రికా ఖండం ముందు నుంచి కూడా చాలా పేదరికంలో బాగా నలిగిపోయి ఉంది. అంతేకాకుండా ఎంతోమంది ఆకలి మరణాలు సంభవిస్తూ ఉంటాయి, అక్కడ కరువు సంభవిస్తూ ఉంటుంది.
ఫెమైన్ వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కోవిడ్-19 వల్ల వాళ్ళు ఇంకా దిగజారిపోయారు. అయితే ఆఫ్రికా ఖండంలో రికవరీ యాక్టివిటీస్, రిలీఫ్ యాక్టివిటీస్ ఎలాంటివి తీసుకోవాలి, ఆఫ్రికా ఖండం యొక్క ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా రీబౌండ్ అయ్యేలా చేయాలి, సో ఇవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేశారు. ఏంటిది? G20 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్, మటేరా, ఇటలీ. కల్బెలియా డ్యాన్స్. కల్బెలియా డ్యాన్స్ వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉంది అంటే కోవిడ్-19 వల్ల ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు కల్బెలియా డ్యాన్స్ నేర్చుకోవాలి అంటే ఫిజికల్గా వెళ్ళాలి, అది ప్రదర్శించాలి అంటే ఫిజికల్గా వెళ్ళాలి. బట్ కోవిడ్-19 వల్ల ఆన్లైన్ డిజిటల్ యాక్టివిటీస్, ఆన్లైన్లో ప్రతి ఒక్కటి కూడా ఎక్కువగా జరగడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో చండవియా యాప్, ఈ చండవియా యాప్ కల్బెలియా డ్యాన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, కల్బెలియా డ్యాన్స్ నేర్చుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ చండవియా యాప్ యొక్క పాపులారిటీ పెరుగుతోంది. ఇది వార్తల్లో నిలిచింది. సో అందువల్ల ఈ వార్త కంటే కూడా మనకు కల్బెలియా డ్యాన్స్ ఇంపార్టెంట్. కల్బెలియా డ్యాన్స్ ఏ రాష్ట్రానికి చెందింది? రాజస్థాన్. ముఖ్యంగా రాజస్థాన్లో కల్బెలియా ట్రైబ్స్ ఉంటుంది. ఈ ట్రైబులు, ఈ తెగలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సాంస్కృతిక జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా కల్బెలియా డ్యాన్స్ చేస్తారనమాట. దీన్ని ఎక్కువగా ఓన్లీ విమెన్ మాత్రమే, మహిళలు మాత్రమే ప్రదర్శిస్తారు. అండ్ కల్బెలియా డ్యాన్స్ యునెస్కో లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో ఒకటి. ఎప్పుడు గుర్తించారు? 2010లో గుర్తించారు యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే, టాంజిబుల్ అంటే మీ అందరికీ తెలుసు, ఏమైనా ఫిజికల్గా ఉంటే దాన్ని టాంజిబుల్ అంటారు. ఇది ఆర్ట్ కాబట్టి, ఒక కళ కాబట్టి దీన్ని ఇంటాంజిబుల్ అంటారు. కల్చరల్ హెరిటేజ్ అంటే సాంస్కృతిక వారసత్వంగా వచ్చేటువంటిది కాబట్టి, సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో యునెస్కో లిస్ట్లో ఉంది కల్బెలియా డ్యాన్స్. అందువల్ల ఇది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రం అని అడిగేటువంటి అవకాశం ఎక్కువ? రాజస్థాన్. అంతేకాకుండా రాజస్థాన్లో ఇతర డ్యాన్సెస్ ఏవైనా ఉన్నాయా అంటే గైర్ డ్యాన్స్ అండ్ కచ్చి ఘోడి, ఘూమర్, భావై. ఈ ఘూమర్, భావై చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఘూమర్ డ్యాన్స్ ఎక్కడ అంటే రాజస్థాన్, అండ్ భావై డ్యాన్స్ కూడా రాజస్థాన్కు చెందినటువంటి కళ. ఆర్ట్ ఆన్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్. ఇటీవల ఆర్ట్ ఆన్ క్యాపిటల్ తన పాస్పోర్ట్ సూచీని రిలీజ్ చేసింది. అందులో జర్మనీ మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే ఆర్ట్ ఆన్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం పవర్ఫుల్ పాస్పోర్ట్ కలిగినటువంటి దేశం ఏది, శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగినటువంటి దేశం ఏది అంటే జర్మనీ. అయితే భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 61. మీరు ఎక్కువగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని వింటూ ఉంటారు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఇది అరౌండ్ ఏప్రిల్లోనో మార్చిలోనో అప్పుడు రిలీజ్ చేశారనమాట. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం జపాన్ మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే జపాన్ పాస్పోర్ట్ ఈజ్ ద పవర్ఫుల్ పాస్పోర్ట్ అమాంగ్ ది కంట్రీస్. సో ప్రపంచంలోకెల్లా జపాన్ పాస్పోర్ట్ శక్తివంతమైన పాస్పోర్ట్ యాజ్ పర్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ 84. సో ఈ రెండు కూడా మీరు సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి. హెన్లీ పాస్పోర్ట్ ప్రకారం అడిగితే జపాన్ టాప్లో ఉంది, బట్ ఆర్ట్ ఆన్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం జర్మనీ టాప్లో ఉంది. జర్మనీ మ్యాప్, సో ఇక్కడ జర్మనీ వార్తల్లో ఉంది కాబట్టి వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ? బెర్లిన్. జర్మనీ ఛాన్సలర్ ఎవరు? యాంజెలా మెర్కెల్. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు ఆమె వార్తల్లో ఉన్నారు. G7 అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే పోలాండ్ జర్మనీకి తూర్పు వైపున, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, సో బెల్జియం ఇక్కడ ఉంది, సో ఫ్రాన్స్. సో ఇవన్నీ కూడా మీరు చుట్టుపక్కల దేశాలు ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ డెన్మార్క్ ఉంది, స్వీడన్ ఉంది, దిస్ ఈజ్ బాల్టిక్ సీ. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అండ్ ఇండియా యొక్క ర్యాంక్ 61. ఇండిజినస్ డ్రోన్ డిఫెన్స్ డోమ్. సో భారతదేశంలో మొన్న ఇటీవల జమ్మూ ఎయిర్ బేస్ దగ్గర మనం అందరం చూసాం. జమ్మూ వాయుసేన దళం యొక్క స్థావరం దగ్గర డ్రోన్స్ బాంబుల్ని డ్రాప్ చేశాయి. 2 బాంబులు డ్రాప్ చేశారు. దానివల్ల ప్రాణ నష్టం ఏమీ కలగలేదు. స్వల్పంగా 2 గాయాలయ్యాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. బట్ దిస్ ఈజ్ ఎ వేకప్ కాల్ ఫర్ ఇండియా. మనకు ఖచ్చితంగా డ్రోన్లని ఆపేటువంటి ఒక రక్షణ వ్యవస్థ అయితే అవసరం ఉంది. అలాంటి వ్యవస్థను హైదరాబాద్కు చెందినటువంటి జీన్ రోబోటిక్స్ కంపెనీ డెవలప్ చేసింది. దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ డ్రోన్ డిఫెన్స్ డోమ్. అంటే డ్రోన్లను అరికెట్టేటువంటి, డ్రోన్లని గాల్లోనే ధ్వంసం చేసేటువంటి ఒక డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసింది హైదరాబాద్ బేస్డ్ జీన్ రోబోటిక్స్. దాని యొక్క పేరేంటి? ఇంద్రజాల్.
ఆ డిఫెన్స్ డోమ్ ఏదైతే ఉందో సో దాని యొక్క పేరు ఇంద్రజాల్. మీ అందరికీ తెలుసు ఐరన్ డిఫెన్స్ డోమ్ ఎక్కడుంది, ఐరన్ డోమ్ అని పిలుస్తారు, ఇజ్రాయెల్లో ఉంది. అది గాజా నుంచి వచ్చేటువంటి రాకెట్లను సమర్థవంతంగా ఆపింది. దాదాపు 90% ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే భారతదేశానికి చెందినటువంటి హైదరాబాద్ జీన్ రోబోటిక్స్ డెవలప్ చేసిన దాని పేరేంటి, ఇంద్రజాల్. దాదాపు 1000 నుంచి 2000 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధి వరకు ఏరియల్ థ్రెట్స్ని ఇది ఆపగలదు అని చెప్పి చెప్తున్నారు. సో మొన్న డ్రోన్స్ డ్రాప్ చేసినటువంటి బాంబులు MI-17 హ్యాంగర్, MI-17 యుద్ధ విమానాలని వాళ్ళు ఎక్కడైతే నిలిపి ఉన్నారో దానికి దగ్గరలో ఈ బాంబులు వేశారు. సో MI-17 వార్తల్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, మనం ఎవరి దగ్గర నుంచి MI-17ని ప్రొక్యూర్ చేసుకున్నాం, రష్యా దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాం. వెరీ ఇంపార్టెంట్. HDFC బ్యాంక్ లాంచెస్ సలాం దిల్సే ఇనిషియేటివ్. HDFC బ్యాంక్ సలాం దిల్సే ఇనిషియేటివ్ని ఎందుకు లాంచ్ చేసింది అంటే వైద్యులకు కృతజ్ఞత తెలపడానికి. మొన్న జూలై 1వ తేదీన మనము నేషనల్ డాక్టర్స్ డే జరుపుకున్నాం, మీ అందరికీ తెలుసు. కోవిడ్-19 సమయంలో వైద్యులు అమూల్యమైనటువంటి సేవలు అందించారు. దే ఆర్ ద రియల్ ఫ్రంట్ లైన్ వారియర్స్. కాబట్టి వాళ్ళ కృతజ్ఞత తెలపడం కోసం HDFC బ్యాంక్ సలాం దిల్సే ఇనిషియేటివ్. దీని ద్వారా ఏం చేయొచ్చు, ఎవరైనా సరే వాళ్ళ యొక్క అనుభవాలు వైద్యులతో షేర్ చేసుకొని ఈ వైద్యులు చేసినటువంటి సేవలకు ఎవరైనా కృతజ్ఞత తెలపాలనుకుంటే, థ్యాంక్స్ చెప్పదలుచుకుంటే వాళ్ళకి salamdilse.com అనేటువంటి ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేసిన HDFC బ్యాంక్. అందులో లాగిన్ అయ్యి ఎవరైనా వాళ్ళ యొక్క కృతజ్ఞతను తెలుపుకోవచ్చు. HDFC యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. అండ్ హూ ఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO ఆఫ్ HDFC బ్యాంక్, శశిధర్ జగదీశన్. అండ్ ట్యాగ్ లైన్ కూడా ఇంపార్టెంట్, వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్. ICICI బ్యాంక్ లాంచెస్ సాల్యూట్ డాక్టర్స్. సో సాల్యూట్ డాక్టర్స్ ICICI బ్యాంక్ లాంచ్ చేసింది ఎందుకోసం, మెడికల్ వైద్యులు ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళకి ఒక కాంప్రహెన్సివ్ బ్యాంకింగ్ సొల్యూషన్ అందించడం కోసం. అంటే వాళ్ళ బ్యాంకింగ్ అవసరాల కోసం, వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేయడం కోసం కావచ్చు, వాళ్ళ అకౌంట్ ఓపెనింగ్కి, లేదా వాళ్ళ లోన్లు పొందడం కోసం, లేదా రకరకాల వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ అన్నిటినీ కూడా ఒక దగ్గర అందించే విధంగా సాల్యూట్ డాక్టర్స్ అనేటువంటి ఒక బ్యాంకింగ్ సొల్యూషన్ లాంచ్ చేసింది. ఏ బ్యాంక్ లాంచ్ చేసింది, ICICI. వెరీ ఇంపార్టెంట్. సో సాల్యూట్ డాక్టర్స్ అయితే ICICI, సలాం దిల్సే అయితే HDFC బ్యాంక్. సో ఈ రెండు కూడా డాక్టర్స్ని ఉద్దేశించి లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివ్స్. సో ICICI హెడ్ క్వార్టర్స్ ముంబై, HDFC కూడా ముంబైయే. అండ్ హూ ఇస్ ద MD అండ్ CEO, సందీప్ బక్షి. ICICI ట్యాగ్ లైన్ వచ్చి హమ్ హైనా ఖయాల్ అప్కా. దట్స్ ఇట్ ఫర్ టుడే. Thank you so much for listening. Please share your feedback about these classes. It will be very encouraging for us. మీకు ఇవి నచ్చిన ఫీడ్బ్యాక్ షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఇందులో ఏం నచ్చలేదో మేము ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ.